నమస్కారం. ఇది గదిలో కూర్చుంటే వచ్చే ఆషామాషి వ్యవహారం కాదు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి పక్షాన పోరాడితేనే పవర్ వరిస్తుంది. సరిగ్గా ఇదే మంత్రంతో ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది కమలనాథుల హైకమాండ్. ఢిల్లీ పెద్దల ఫుల్ ఫోకస్తో రాష్ట్ర కమల దళంలో టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గల్లీ లీడర్ల పనితీరుపై అధిష్టానానికి అంత కోపం ఎందుకు? ప్రధాని మోదీ రాకతో మారబోతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? అసలు తెలంగాణ గడ్డపై కాషాయ దళం వేస్తున్న ఆ పవర్ స్కెచ్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో పవర్ సాధించాలంటే నిరంతర పోరాటం తప్పనిసరి. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యలపై గళమెత్తితేనే ఆ అధికారం దక్కుతుంది అనేది ప్రాథమిక సూత్రం. సరిగ్గా ఇదే పక్కా స్ట్రాటజీని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర బీజేపీ నాయకత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేయాలన్న బలమైన టార్గెట్తో ఢిల్లీ పెద్దలు ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టారు. జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి అనంతరం తదుపరి తమ లక్ష్యం తెలంగాణనే అని అధిష్టానం స్పష్టమైన సంకేతాలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, పార్టీ బలాన్ని క్షేత్రస్థాయిలో ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో అనుకూల పవనాలున్నప్పటికీ రాష్ట్ర నేతల తీరు మాత్రం అధిష్టానానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఢిల్లీకి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రజల్లో కమలం పార్టీ పట్ల ఆశలున్నా వాటిని క్యాచ్ చేయడంలో స్థానిక క్యాడర్ దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా పార్టీ లీడర్ల మధ్య కనీస కోఆర్డినేషన్ లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవులు దక్కిన తర్వాత వాస్తవానికి బాధ్యతలు మరింత పెరగాలి. కానీ రాష్ట్ర పార్టీలో అలాంటి రెస్పాన్సిబిలిటీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ సమన్వయ లోపం గ్రూపు రాజకీయాలు సాక్షాత్తు అమిత్ షా లాంటి అగ్రనేతలకు సైతం తీవ్ర చిరాకును పుట్టిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా కన్వర్ట్ చేయడంలో బీజేపీ నేతల వైఫల్యం ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్గా మారింది. క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ చేయడంలో కమలనాథులు వెనకబడుతున్నారని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటోంది, ప్రత్యామ్నాయం వైపు చూస్తోంది. కానీ ఆ ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలకు నమ్మకం కలిగించడంలో కమలనాథులు ఫెయిల్ అవుతున్నారనేది ఢిల్లీ పెద్దల ఆలోచన. కేవలం ప్రెస్ మీట్లో, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా పబ్లిక్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్రౌండ్ రియాలిటీని గ్రహించిన అగ్రనాయకత్వం ఇక లాభం లేదని రంగంలోకి దిగుతోంది. ఇలాంటి కీలకమైన, క్లిష్టమైన తరుణంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తూ ఉండడం సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్కు రానున్నారు. ప్రధాని రాకతో కింది స్థాయి క్యాడర్లో నూతనోత్సాహం కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రస్థాయి సీనియర్ నేతల్లో మాత్రం చెప్పలేనంత టెన్షన్ మొదలైంది. తమ పర్ఫార్మెన్స్పై ఇప్పటికే ప్రధానికి అమిత్ షాకు పూర్తి నెగటివ్ రిపోర్ట్స్ వెళ్లిన నేపథ్యంలో ఈ పర్యటనలో తమకు ఎలాంటి క్లాస్ పీకుతారో అన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత, మరోవైపు అధిష్టానం ఆగ్రహం నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి కమలనాథులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏదేమైనా మోదీ పర్యటన రాష్ట్ర బీజేపీ నేతలకు ఒక వార్నింగ్ బెల్ లాంటిదని, పనితీరు మార్చుకోకపోతే యాక్షన్ తప్పదనే సిగ్నల్స్ వస్తున్నాయి.
రాజకీయపరమైన ఈక్వేషన్స్తో పాటు డెవలప్మెంట్ ఎజెండాని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో కేవలం రాజకీయాలు మాట్లాడటమే కాకుండా పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 100% కట్టుబడి ఉందని సామాన్య ప్రజలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదన్న అధికార పార్టీ ఆరోపణల్ని తిప్పికొట్టడానికి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఒక వెపన్లా వాడబోతున్నారు. మేము మాటలు చెప్పాం, పనులు చేసి చూపిస్తాం అనే పవర్ఫుల్ మెసేజ్ని జనాల్లోకి పంపడం ద్వారా లోకల్ సెంటిమెంట్కు పాజిటివ్ వైబ్రేషన్స్ జోడించాలని చూస్తున్నారు. ఈ డ్యుయల్ అప్రోచ్తో పాటు పాలిటిక్స్లోనూ ఇటు డెవలప్మెంట్లోనూ తమ మార్కు చూపించేందుకు కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఇంతలా సీరియస్గా ఫోకస్ పెట్టడానికి మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాబట్టలేకపోయింది. ఈ ఫలితాలు పార్టీ గ్రాఫ్పై కొంత ఇంపాక్ట్ చూపించాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాల్సిన అత్యవసర పరిస్థితి వారికి ఏర్పడింది. ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జాతీయ స్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళన వారిలో ఉంది. అందుకే రాష్ట్ర నేతల్ని పరిగెత్తించేందుకు, పని దొంగల్ని పక్కన పెట్టేందుకు హైకమాండ్ కఠినమైన చర్యలకు సిద్ధమవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోకముందే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని బీజేపీ కోర్ కమిటీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో భారీ ప్రక్షాళన లేదా నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే పబ్లిక్ ఇష్యూస్పై ఫైట్ చేస్తారో, ఎవరికైతే మాస్ అప్పీల్ ఉంటుందో వారికే ఇకపై ప్రియారిటీ దక్కనుంది. గ్రూపు రాజకీయాల్ని పక్కకు పెట్టి టీం వర్కుతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందనే వాస్తవాన్ని నేతల బుర్రలకెక్కించే పనిలో పడ్డారు. నేరుగా పల్లెల్లోకి, బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యల్ని ఓన్ చేసుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ని పకడ్బందీగా అమలు చేస్తే తప్ప తెలంగాణలో కమలం వికసించదన్న కఠోర సత్యాన్ని అధిష్టానం గ్రహించడమే దీనికి కారణం. మొత్తంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ దక్కించుకోవాలన్న కసితో ఉన్న కేంద్ర బీజేపీ నాయకత్వం ఒకవైపు, తమ స్థానాల్ని కాపాడుకుంటూనే అధిష్టానం మెప్పు పొందాల్సిన ఒత్తిడిలో ఉన్న రాష్ట్ర నాయకత్వం మరోవైపు. ఈ రెండిటి మధ్య జరిగే పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే కేంద్రం చేస్తున్న డెవలప్మెంట్ని హైలైట్ చేసేలా ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్తో బీజేపీ ముందుకు వెళ్లబోతోంది. అయితే ఢిల్లీ పెద్దలు గీసిన గీతను దాటకుండా ప్రజల నాడిని పట్టుకోవడంలో రాష్ట్ర నేతలు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనీయాంశం. కేవలం సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లతో పవర్ రాదని, నేరుగా జనంలోకి వెళ్లాలని అధిష్టానం ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మోదీ రాకతోనైనా రాష్ట్ర నేతల్లో కోఆర్డినేషన్ వస్తుందా, లేక ఎవరికి వారే అన్నట్లుగా గ్రూపు రాజకీయాలకే పరిమితం అవుతారా అన్నది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కమలం పార్టీ వేసే అడుగులే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.